హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. చందమామ ధారావాహిక కీలుగుర్రం 4వ భాగం. అక్మార్కు గుండె ఆగిపోయినట్టయింది. అతను వెర్రివాళ్లాగా అయిపోయి తన ప్రియురాల్ని ఎలుగెత్తి పిలుస్తూ అన్ని దిక్కులా పరిగెత్తాడు. కానీ ఈ వెర్రి ఆవేశం కాస్త అణిగగ్గాని అతని బుద్ధి తిరిగి పనిచేయలేదు. రాజకుమార్తె సహార్ గుర్రంపైన ఎటైనా వెళ్ళి ఉంటుందా అని అతనికి అనుమానం తగిలింది. కానీ ఆమెకు కీలుగుర్రం కిటుకు తెలియదు. అతను చెప్పలేదు. సహార్ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి ఉండదు. సిద్ధుడే పగ కొద్దీ గుర్రాన్ని రాజకుమార్తెను తీసుకొని పారిపోయి ఉంటాడు అనుకున్నాడు అక్మార్. ఈ అనుమానం తనకు తగలగానే అతను ఉద్యాన పాలకుల వద్దకు వెళ్ళి, ఈ ఉద్యానంలోకి ఎవరైనా వచ్చారా? నిజం చెప్పండి, లేకపోతే మీ ప్రాణాలు తోడేస్తాను అన్నాడు. ఉద్యాన పాలకులు భయపడుతూ, మరెవరూ రాలేదు మహారాజా. ఏవో మూలికలు కావాలని సిద్ధుడు మాత్రం వచ్చాడు. ఆయన తిరిగి బయటికి వెళ్ళిపోలేదు. ఉద్యానంలోనే ఎక్కడో ఉండి ఉంటాడు అన్నారు. అక్మార్ భయపడినంత జరిగింది. సిద్ధుడు పగ తీర్చుకున్నాడు. పొంగొచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ రాజకుమారుడు ఉద్యానం కేసొచ్చే ఊరేగింపుకు ఎదురు వెళ్లి తన తండ్రితో జరిగిన సంగతి చెప్పాడు. నాన్న, ఈ సైనికులందర్నీ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళు. ఈ మోసం అంతు తేల్చినాక నేనింటికి రాను అన్నాడు తండ్రితో. చక్రవర్తి కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. తన ఏకైక పుత్రుడు ఇంతటి ఘోర శబ్దం పూనటం ఆయనకు చాలా బాధ కలిగించింది. వృధాగా ఎందుకు ప్రయాసపడతావు నాయనా? నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోయేది? నీ కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుకుని నాతో ఇంటికొచ్చేయి. నీకు కావాలంటే ప్రపంచంలో గల ఏ రాజకుమార్తెనైనా తెచ్చి ఇస్తాను. సహార్ కోసం అంతగా విచారించకు అన్నాడాయన కొడుకుతో. కాని ఈ మాటలు అక్మార్ చెవికెక్కలేదు. అతను తొందరగా తన తండ్రికి వీడ్కోలు చెప్పి తానెక్కున్న గుర్రం మీద అతి వేగంగా వెళ్ళిపోయాడు. చక్రవర్తి కంటి వెంట కన్నీరు కారుస్తూ నిస్పృహతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆయన ఎంత సంతోషపడ్డాడో అంత నిరాశ దుఃఖం ఆయనకు దాపురించాయి. ఈరోజు ప్రాతకాలపు వేళ మూలికలు ఏరుకుందామనే పర్షియా సిద్ధుడు ఆ ఉద్యానం ప్రవేశించాడు. కానీ లోపలికి రాగానే కస్తూరి, పునుగు, జవ్వాది మొదలైన పరిమళాలు ఆయనకు తగిలాయి. సిద్ధుడు ఆశ్చర్యంతో ఆ వాసన పట్టి వెళ్లి మండపాన్ని చేరేసరికి అక్కడ ఆయనకు తాను తయారు చేసిన కీలుగుర్రం కనిపించింది. వెంటనే సిద్ధుడికి పంచప్రాణాలు లేచి వచ్చినట్టయింది. ఈ గుర్రాన్ని పోగొట్టుకున్న నాటి నుంచి ఆయన మనస్సుకు శాంతి లేదు, నిద్రాహారాలు లేవు. ఆయన దాన్ని పరీక్ష చేసి దాని కీళ్లు యావత్తు సరిగ్గా ఉన్నట్టు తెలుసుకున్నాడు. దానిమీద ఎక్కి వెళ్ళిపోదామనుకునేటంతలో ఆయనకొక ఆలోచన తట్టింది. రాజకుమారుడు ఈ గుర్రంపై ఇంకెవర్నో తెచ్చుంటాడు. వారిని ఈ మండపంలో దించి వారి కాపలా కిందనే ఈ గుర్రాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఉంటాడు. ఆ మనిషి ఎవరో చూద్దామని సిద్ధుడు మండపంలో ప్రవేశించేసరికి సూర్యుడిలాగా వెలిగిపోతూ శయ్యపై పడుకున్న రాజకుమార్తె సహార్ ఆయన కంటపడింది. ఆమె సామాన్యురాలు కాదని, గొప్ప పుట్టుకని, ఆమెను ఆడంబరంగా నగరంలో ఊరేగించి తీసుకుపోయే ఉద్దేశంతో రాజకుమారుడు ఆమెను ఊరి బయట ఉద్యానవనంలో దించాడని ఆయన గ్రహించాడు. ఆయన రాజకుమార్తెను సమీపించి సలాం చేసి పలకరించాడు. రాజకుమార్తె మెల్లిగా కనురెప్పలెత్తి సిద్ధుడికేసి చూసి ఆయన వికారాకారం కంటపడేసరికి వెంటనే కళ్ళు గట్టిగా మూసుకుని, ఎవరు నువ్వు అని అడిగింది. మహారాణి, నేను రాజకుమారుడి నౌకర్ను. మా యజమాని మిమ్మల్ని ఇంకొక మండపానికి చేర్చమన్నారు. అది ఇంతకంటే కూడా బావుంటుంది. అదీగాక నగరానికి అది ఇంతకన్నా దగ్గర. అసలు విషయం ఏంటంటే పెద్దరాణి గారికి ఒంట్లో అంతగా బాగోలేదు. తమని తోడ్కొని రావటానికి వారు ఇంత దూరం రాలేరు అన్నాడు సిద్ధుడు. ఇంతకు మీ యువరాజు గారేరి అంది రాజకుమార్తె. వారు చక్రవర్తి గారి వెంట ఉన్నారు. అందరూ కలిసి మేళతాళాలతో బాజా భజంత్రిలతో వచ్చి తమర్ని తీసుకుపోతారు అన్నాడు సిద్ధుడు. అంతా బానే ఉంది కాని యువరాజు గారు నీ వంటి అందవికారమైన మనిషిని పంపారేమిటి అంది రాజకుమార్తె. సిద్ధుడికి ఈ మాట శూలంలాగా తగిలి బాధ కలిగింది. కాని ఆయన ఆ బాధను పైకి కనపడినివ్వక పాలిపోయిన తన ముఖమంతా ముడతలు పడేలా నవ్వుతూ, ఆ మాట నిజం మహారాణి. దివాణంలో నాకన్నా అందవికారమైన మనిషి లేడు. అయినా నా సామర్థ్యం యువరాజు గారికి తెలుసు. త్వరలోనే తమకు కూడా తెలుస్తుంది. అప్పుడు నన్ను తమరు కూడా మెచ్చుకుంటారు.
అందమైన నౌకర్లు ఎంతోమందున్నా వాళ్ళని పంపటం ఇష్టం లేకనే యువరాజు గారు నన్ను పంపారనుకోరదా అన్నాడాయన. ఈ మాటతో రాజకుమార్తెకు ఆ ముసలివాడిపై నమ్మకం కుదిరింది. ఆమె శయ్య మీద నుంచి లేచి నిలబడి, నన్నేమెక్కించి తీసుకుపోతావు అని సిద్ధుడిని అడిగింది. ఇదిగో ఈ కీలుగుర్రం ఉందిగా అన్నాడు సిద్ధుడు. నాకు దానిమీద స్వారీ చేయటం చేతకాదే అందామె. నాకు తెలుసును, నా వెనక ఎక్కండి అంటూ సిద్ధుడు గుర్రంపై ఎక్కి కూర్చున్నాడు. రాజకుమార్తె ఆయన వెనక ఎక్కి కూర్చుంది. ఆమెను తన నడుముకు భద్రంగా కట్టేసి సిద్ధుడు గుర్రాన్ని కదిలించే మీట నొక్కాడు. గుర్రం సూటిగా ఆకాశంలోకి లేచింది. కొద్ది క్షణాల్లో నగరం కంటికి కనపడకుండా పోయింది. మీ యజమాని చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి అని రాజకుమార్తె ముసలివాణ్ణి అడిగింది. నా యజమాన, నాకు యజమాని ఎవడు అన్నాడు సిద్ధుడు. యువరాజు గారు అంది రాజకుమార్తె. ఏ దేశపు యువరాజు? నువ్వు మాట్లాడేది రాజకుమారుడు అక్మార్ గురించా? వాడు వట్టి చవట, పనికిమాలిన వాజ అన్నాడు సిద్ధుడు కోపంగా. నీ యజమాని గురించి ఇలాగైనా మాట్లాడేది ముసలిపీనుగా అంది రాజకుమార్తె. వాడు నా యజమాని అంటావేంటి? నేనెవరో నీకు తెలుసా అన్నాడు సిద్ధుడు. నువ్వు చెప్పిన మాటలు తప్ప నాకు వేరే ఏం తెలియదు అంది రాజకుమార్తె. అవన్నీ నిన్ను మోసం చేయటానికి, ఆ అక్మార్ను మోసం చేయటానికి ఆడిన అబద్ధాలు. నేను కష్టపడి తయారు చేసిన ఈ గుర్రాన్ని వాడు కాజేసి నన్ను మహా ఏడిపించాడు. ఇక వాణ్ణి ఏడవని. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ చెవట కన్నా నేను నిన్ను 1000 రెట్లు బాగా చూస్తాను. నీకు అంతులేని బట్టలు, నగలు ఇస్తాను. వేలకు వేలు దాసీజనాన్నిస్తాను. రాజాది రాజులకు కూడా సాధ్యం కాని వైభవం నీకు జరిపిస్తాను అన్నాడు సిద్ధుడు. రాజకుమార్తె, అయ్యో దేవుడా, నాకీ దుర్గతి ఏంటి? మొదట తల్లిదండ్రులకు దూరమై ఇప్పుడు నా ప్రియుడికి కూడా కాకుండా పోయానా అని కంటనీరు కారుస్తూ ఏడవసాగింది. సిద్ధుడు తన గుర్రాన్ని రూమ్ దేశానికి తీసుకుపోయి ఒక పచ్చని బయల్లో దింపాడు. అక్కడ చక్కని సెలయేళ్లు పారుతున్నాయి. ఆ బయలు పక్కనే ఒక నగరం ఉంది. దాన్ని ఒక సుల్తాన్ పాలిస్తున్నాడు. గుర్రం బయల్లో దిగిన సమయానికి ఆ సుల్తాన్ అక్కడికి షికారుకొచ్చాడు. గుర్రం నుంచి దిగిన మరుక్షణమే సుల్తాన్ భటులు సిద్ధుణ్ణి చుట్టుముట్టి పట్టేశారు. వారు ఆయన్ను, రాజకుమార్తెను, కీలుగుర్రాన్ని తీసుకుపోయి సుల్తాన్ ఎదుట ఉంచారు. సుల్తాన్ సిద్ధుణ్ణి, రాజకుమార్తెని చూసి నిర్ఘాంతపోయాడు. ఒకే కంటితో లోకంలో కల్లా అందవికారమైన మగవాణ్ణి, అందగత్తైన ఆడదాన్ని చూసినట్టు సుల్తాన్కు తోచింది. ఏమమ్మా, కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టు నిన్ను ఈ ముసలి ముచ్చుకు ఎలా ముడిపెట్టారు అన్నాడు సుల్తాన్ రాజకుమార్తెతో. ఈమె నా బంధువురాలేనండి. మాకు చాలా కాలం కిందటే వివాహమైంది అన్నాడు సిద్ధుడు. రాజకుమార్తె జవాబు చెప్పేలేవుగా, అన్నీ వట్టిది బాబు. ఈ ముసలి పీనుగు ఎవడో నేనసలు ఎరుగను. వీడు మంత్రగాడు. నన్ను మోసగించి బలాత్కారంగా తెచ్చాడు అని రాజకుమార్తె నిజం చెప్పేసింది. ఈ మాటలు విని రూమ్ సుల్తాన్ ముసలివాణ్ణి కొట్టమని భటులకు ఉత్తర్విచ్చాడు. వాళ్ళు సిద్ధుణ్ణి కసితీరా కొట్టేసరికి సిద్ధుడు చచ్చినంత పనయింది. తర్వాత సుల్తాన్ సిద్ధుణ్ణి, రాజకుమార్తెను, కీలుగుర్రాన్ని నగరానికి వెంటబెట్టుకుపోయి సిద్ధుణ్ణి ఒకటి చీకటి కొట్లో తోయించి గుర్రాన్ని, రాజకుమార్తెను తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ కీలుగుర్రంలో ఉండే విశేషం మటుకు సుల్తాన్కు ఏం తెలియదు. ఈ లోపల రాజకుమారుడు అక్మార్ గుర్రం మీద తన ప్రియురాల్ని వెతుకుతూ బయలుదేరి ఒక్కొక్క నగరమే చేరి అక్కడి వారిని, మీరు ఈ నగరంలో ఒక కీలుగుర్రాన్ని చూశారా అంటూ దాని శక్తులను వర్ణించసాగాడు. అతని ప్రశ్న విన్నవారు ఒక్కరు కూడా అతని మాటలు నమ్మలేదు. పైపెచ్చు అతనికి మతి చెడిందని కూడా అనుమానపడ్డారు. అక్బర్ రాజకుమారుడు ఇలా చాలా రోజులు ప్రయాణం చేసి సనానగరం చేరి అక్కడి ప్రజలను కూడా అదే విధంగా ప్రశ్నించాడు. సనానగర వాసులకు రాజకుమార్తె జాడకాని, కీలుగుర్రం జాడకాని తెలియకపోవటం అటుంచి రాజు, రాణి తమ కుమార్తె కోసం బెంగపడి విచార సముద్రంలో మునిగి ఉన్నారని అతనికి తెలియవచ్చింది. అక్బర్ ఇక అక్కడ నిలవక ముందుకు సాగి మరికొంతకాలానికి మరొక నగరం చేరాడు. అక్కడ అతను దిగిన బస్సులోనే కొందరు వర్తకులు కూడా దిగారు. వారంతా కబుర్లు చెప్పుకునే సందర్భంలో ఒకడు, అయ్యా, ఈ మధ్య నేను రూమ్ నగరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత విషయం విన్నాను. ఒకనాడు అక్కడి సుల్తాన్ గారు వేటకు వెళితే ఆయనకు ఒక వికారాకారుడైన ముసలివాడు, భూలోక రంభలాంటి యువతి తటస్థపడ్డారట. అంతకన్నా చిత్రం ఏంటంటే వారి వెంట చండ్రకొయ్యతో చేసిన గుర్రం ఉంది అంటూ
చెప్పకపోయాడు. ఆ కథ వింటున్న అక్మార్కు తాను వెతకపోయిన తీగె కాలికి తగిలినట్టయింది. అతను వెంటనే రూమ్ నగరం ఇటువైపు అని ఉంది, అక్కడికి ఎంత దూరంలో ఉంది ఆరా తీసి జాగు చేయకుండా అక్కడికి ప్రయాణమయ్యాడు. అతను నగర ప్రవేశించేటప్పుడు నగర ద్వారపాలకులు అతన్ని పట్టుకుని సుల్తాన్ ప్రశ్నించటానికి గాను నిలిపారు. నగరానికి వచ్చే పరదేశీయులను సుల్తాన్ ప్రశ్నించటం ఆ నగరపు ఆచారం. అయితే ఆ రోజు అప్పటికే చాలా పొద్దుపోయి ఉండటం చేత సుల్తాన్ గారి దర్శనం మర్నాడు ఉదయానికి కానీ దొరకదు. అందుచేత వారు అక్మార్ను ఆ రాత్రి ఖైదులో ఉంచటానికి తీసుకుపోయారు. అయితే ఏ అపరాధం చేయని ఆ యువకుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచటం వారికే బాధ అనిపించింది. వారతన్ని తమతో పాటు భోజనం చేయమని ఆహ్వానించి భోజనాలయ్యాక తమలో తాము కబుర్లు చెప్పుకోసాగారు. మధ్యలో ద్వారపాలకుల్లో ఒకడు రాజకుమారుడి కేసు తిరిగి, "నీవు ఏ దేశం నుంచి వస్తున్నావు బాబు?" అని అడిగాడు. "మాది పర్షియా" అన్నాడు అక్మార్. ఈ మాట విని అందరూ నవ్వారు. "మీ దేశం వాడే ఒకడు చీకటి కొట్లో ఉన్నాడు. అబ్బా, వాడు ఏం బడాయిలు చెప్తాడని, అంత అబద్ధాలాడేవాణ్ణి ఎక్కడా చూడలేదు. నువ్వు కూడా అలాంటి వాడివి కావు కదా. పైపెచ్చు వాడు ఎంత వికారంగా ఉంటాడో చెప్పడానికి లేదు" అన్నాడొకడు. "వాడేం అబద్ధాలు చెప్పాడేం?" అని అక్మార్ అడిగాడు. "ఒకటేంటి, వాడు సిద్ధుడట, వైద్యం చేస్తాడట. మా సుల్తాన్ గారు ఒకనాడు షికారు వెళితే వారికి దారిలో ఈ ముసలివాడు, ఒక అప్సరసు లాంటి అమ్మాయి, ఒక అద్భుతమైన కొయ్యగురం దొరికాయి. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి లేదు. మా సుల్తాన్ గారు ఆమెను పెళ్లాడదామని కూడా అనుకున్నారు. కానీ అంతలోనే ఆ పిల్లకు పిచ్చెత్తిపోయింది. ముసలాడు నిజంగా వైద్యం తెలిసిన వాడైతే ఆమెకు పిచ్చి నయం చేయరాదు? అది వాడి తరమా? సుల్తాన్ గారు ఎంతో మంది హేమీల చేత చికిత్స చేయించాడు. ఎంతో డబ్బు ఖర్చు చేశారు. కానీ ఆ పిచ్చి నయం కాకుండా ఉంది" అన్నారు వాళ్ళు. "ఇంతవరకు వ్యవహారం సవ్యంగానే నడిచింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అని రాజకుమారుడు అక్మార్ తనలో తాను వితర్కించుకున్నాడు. పడుకునే వేళయ్యేసరికి కాపలా వాళ్ళు రాజకుమారుని ఖైదులో ఒక గదిలో పెట్టి దానికి జాగ్రత్తగా తాళం వేసి తమ దారిన తాము వెళ్ళి పడుకున్నారు. అక్మార్కు నిద్ర పట్టలేదు. చీకటి కొట్లో బంధించున్న సిద్ధుడు మూలుగుతూ తనలో తాను పర్షియా దేశపు భాషలో మాట్లాడుకుంటూ ఉండటం అతనికి వినపడింది. "ఎంత దౌర్భాగ్యుణ్ణి! నేను వేసిన పాచిక ఒకటి పారకపాయనే, చేయి చిక్కిన పిట్ట దొరక్కపాయని" అని ముసలవాడు వాపోతున్నాడు. అక్మార్ సిద్ధుణ్ణి గుర్తించి, "అదృష్టహీనుడివి, నువ్వొక్కడివే అనుకున్నావా? ఎందుకా ఏడుపు?" అన్నాడు తమ భాషలో. ఈ మాటలు విని సిద్ధుడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆ మాట్లాడింది అక్మార్ అని వాడు గ్రహించలేదు. అందుచేత తాను వేసిన ఎత్తు, అది విఫలమైన విధం అతనికి సిద్ధుడు పూసగుచ్చినట్టు చెప్పాడు. తెల్లవార్లు ఆ ఇద్దరు ఆప్త స్నేహితుల్లాగా సంభాషించుకున్నారు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.